రాజకీయ కక్షతో ఆయన రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల ప్రతిష్టను, తిరుమల లడ్డు ప్రతిష్టను, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీయడం దురదృష్టకరమని, శోచనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వేంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ నివేదిక ఆధారంగా ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలైందని తెలిపారు. ఈ ఛార్జ్షీట్ ప్రకారం టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదని, పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్, బీటా కెరోటిన్ ఉన్నట్లు మాత్రమే పేర్కొన్నారని చెప్పారు. మొత్తం 60 లక్షల కిలోల సరఫరా జరిగిందని, 20.01 కోట్ల లడ్డూలు తయారు చేశారని, ఈ వ్యవహారంలో సుమారు 250 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఛార్జ్షీట్లో పేర్కొన్నారని తెలిపారు. ఈ కేసులో 36 మంది నిందితులుగా చేర్చారని, అందులో సరఫరాదారులైన ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీ ప్రతినిధులు, టీటీడీ అధికారులు, ఉద్యోగులు ఉన్నారని వెల్లడించారు. ఛార్జ్షీట్ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి నాయకులు పదే పదే జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. నిందితులుగా చేర్చారని, అందులో సరఫరాదారులైన ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీ ప్రతినిధులు, టీటీడీ అధికారులు, ఉద్యోగులు ఉన్నారని వెల్లడించారు. ఛార్జ్షీట్ ఆధారంగా 20.01 కోట్ల లడ్డూలు తయారు చేశారని, ఈ వ్యవహారంలో సుమారు 250 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఛార్జ్షీట్లో పేర్కొన్నారని తెలిపారు. ఈ కేసులో 36 మంది. దీనివల్ల జగన్ ప్రతిష్ట కంటే వెంకటేశ్వర స్వామి, టీటీడీ, తిరుమల లడ్డు ప్రతిష్టే దెబ్బతింటోందని కూటమి నాయకులు ఆలోచించకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డు ప్రతిష్టను, తిరుమల దేవస్థానం ప్రతిష్టను, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీస్తా ఉండడం చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు, దేశంలోనే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ సిబిఐ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో. కేంద్రంలో ఉండేది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. రాష్ట్రంలో ఉండేది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. ఇటువంటి పరిస్థితుల్లో సిబిఐ ఏర్పాటు చేసిన సిట్టు తిరుమలకు సరఫరా చేసిన నెయ్యి గురించి ఒక నివేదిక ఇచ్చింది. ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ వేసింది. అందులో స్పష్టంగా చెప్పింది, ఇందులో నెయ్యి లేదు, జంతువుల కొవ్వు లేదు, లేదా కొవ్వు ఉన్నట్లుగా నిర్ధారణ కాలేదు. ఏమున్నాయి మరి? పామాయిలు, పాము కర్నెలాయిలు, బీటా కెరటిన్ ఉన్నాయి. దాదాపు 60 లక్షల కిలోలు దీన్ని సరఫరా చేశారు. 20.01 కోట్ల లడ్డు తయారు చేశారు. ఇందులో 250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. 36 మంది నిందితులు, అందులో సరఫరాదారులు ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోలోబాబా డైరీ, మిగతా వాళ్ళ టీటీడీ అధికారులు, టీటీడీ ఉద్యోగులని స్పష్టంగా ఛార్జ్షీట్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆ ప్రకారంగా నిందితుల మీద చర్యలు తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టి అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. జంతువుల కొవ్వు కలిసింది, ఇది ఒక ప్రచారం అయితే చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఆ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు టామ్ చేస్తా ఉన్నారు. కొవ్వు కలిసింది. అది అవసరమా? ఈ టామ్ అవసరమా? ఆల్రెడీ అవినీతి జరిగిందని స్పష్టంగా ఉంది. దాని మీద చర్యలు తీసుకోండి. దీంట్లో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, అపవిత్రం జరిగింది, జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఇవన్నీ టామ్ చేయడం అవసరమా? దీనివల్ల ఎవరికి నష్టం? వైకాపా పార్టీకి కాదు, మీ పార్టీకి నష్టం, వెంకటేశ్వర స్వామికి నష్టం, తిరుపతి లడ్డూకు నష్టం, టీటీడీకి నష్టం. ఒక విధంగా మీరు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ టామ్ మానుకొని సిబిఐ సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్షీట్ ఆధారంగా ఆ నిందితుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి సూచిస్తా ఉంది.